హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మన ముందున్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. కొంతమంది ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి అని అంటారు, లేదా వాళ్ళు మన ఇంటికి వస్తున్నా ఏదో ఒకటి పట్టుకుని వచ్చి ఇస్తూ ఉంటారు. అలా తీసుకుని రావడం, మనం తీసుకుని వెళ్ళడం వల్ల ఏమైనా లాభం ఉందంటారా, ఆర్ నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయి? చాలా మంచిగా కూర్చుని, ఎందుకంటే వాళ్ళు మైండ్ని వాడుకుంటున్నారని వాళ్ళకే తెలియదు. ఇప్పుడు చాలా మంది పోతుంటారు, ఏదో ఒకటి తీసుకుంటారు. ఇంకో పేషెంట్ దగ్గర పోయినప్పుడు వాళ్ళకి హార్లిక్స్ లేక బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఒక ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకొని పోతుంటారు. కానీ ఎందుకు తీసుకుపోతున్నారని కూడా వాళ్ళకి తెలియదు. ఏదో వాడు వెళ్ళిపోలేదంటే ఖాళీ చేతులు ఎందుకు పోలేదు. ఇవ్వగలిగే గుణం అతను ఏర్పడుతున్నది, ఇవ్వగలిగే గుణాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇప్పుడు బంధువుల ఇంటికి పోయినప్పుడు ఫంక్షన్లు పెట్టుంటారు, ఎక్కడో గమ్మని పోయి హాజరైపోతుంటారు కొంతమంది. అలా హాజరవ్వకూడదు, ఏదో ఒకటి తీసుకొని పోవాలి. దానికి తగ్గట్టు కనీసం ఏమి తోయినప్పుడు ఒక పూలైనా, ఇప్పుడు ఒక లేడీస్ ఫంక్షన్ జరుగుతుంటే 2 పూలు ఒక మూర తీసిపోయిన వాళ్ళకి చేతులు పెట్టు, అమ్మాయికి పెట్టు, ఏదో ఒకటి తీసుకోవాలి. ఇవ్వగలిగే గుణం ఎవరికైతే ఏర్పడుతుందో ఆ విశ్వశక్తి వాళ్ళ మాత్రమే చూస్తుంది. ఇవ్వగలిగే గుణం ఉన్న వాడినే చూస్తుంది, వాళ్ళకి టచ్ అవుతుంది. అంటే ఇవ్వగలిగే శక్తి వీడిలో ఉంది, వీడు మనకి పనికొస్తాడంటే వీడికి ధనరకాన్ని చూపించి ధనవంతుని చేసి 10 మందికి హెల్ప్ చేసే గుణాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఎత్తుపోయి ఇవ్వడం వల్ల నువ్వు మంచి స్థాయికి ఎదుగుతావు అని చెప్తున్నాను. అంటే ఇవ్వగలిగే గుణం ఉండాలి. అదే విధంగా ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీగా రాకూడదు. మళ్ళీ వెళ్తావు కదా, ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీగా రాకూడదు, ఏదో ఒకటి తీసుకొని రావాలి. అంటే ట్రైనింగ్ అవ్వాలి ఈ మైండ్. నేను పోయినప్పుడు ఏదో ఒకటి తీసుకుపోయినావు కదా, ఇచ్చినావు, అక్కడ అందరూ ఫంక్షన్ చూసుకున్నావు, ఇంటికి వస్తున్నావు కదా, ఖాళీగా రాకూడదు. ఏది తోయినప్పుడు ఒక చాక్లెట్ అనేది తీసుకొని రావాలి ఇంటికి. ఏది తోయినప్పుడు ఒక చాక్లెట్ అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు ఎంత ఇస్తావో అన్ని వేరట్లా తీసుకొని రావడానికి ఇన్నర్ మైండ్ యాక్టివేట్కి వస్తుంది. అంటే ట్రైనింగ్ అయిపోతుంది. ఇవ్వగలిగే గుణాన్ని ఏర్పరచుకుంటుంది, తేగలిగే గుణాన్ని అంతకన్నా వేల రెట్లు ఏర్పరచుకుంటుంది. అప్పుడు విశ్వశక్తి కూడా ఆ అవకాశం చూపించి నీకు బోలెడు అవకాశాన్ని తెచ్చుకుంటుంది. కొంతమంది చూడు, అంటే నువ్వే చూడొచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా క్లాసులు ఉన్నాయి కదా, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, భీమవరం, ఒంగోలు అన్ని సిట్లు ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్ లో చూడండి ఏం చెప్తున్నారు. ఆ ఇవ్వగలిగే గుణాన్ని నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమేమి వస్తున్నాయని చెప్తున్నారు ఏనండి. కొంతమంది ఉంటారు ఏమి ఎత్తుపోరు, వచ్చేటప్పుడు కూడా ఖాళీకి వచ్చేస్తుంటారు. అంటే ఇవ్వడం తేవడం అనేది వాళ్ళకి తెలియదు, అలవాటు రాదు. వాడు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే డెవలప్మెంట్ అనేది ఆ ఇంట్లో కనబడదు అనేది చెప్తున్నాను. అంటే డెవలప్ అయ్యే అవకాశాలు ఉండవు వాళ్ళకి. ఈ ఇవ్వగలిగే గుణం ఎత్తుకు ఇస్తావు, బలితే ఏదో చేస్తూ ఉంటాడు చూడు, వాడు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాడికి తెలియకనే జరుగుతుంది. వాడికి అవకాశ రూపంలో ఏర్పడుతూ ఉంటుంది. వాడికి ఆలోచన మారుతూ ఉంటుంది, వాడి ఆలోచన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. వాడు ఇవ్వగలిగే గుణాన్ని ఉంది కాబట్టి వాడికి ఇవ్వగలిగే శక్తి ఏర్పడుతుంది, వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా శక్తి కనెక్ట్ అవుతుంది. వాడికి అవకాశ రూపంలో ఏర్పడి ఏదో ఒక మార్గంలో వాడి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ పోతూ ఉంటాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఖాళీ చేతితో వెళ్ళకూడదు, తిరిగి ఇంటికి వచ్చినా ఖాళీ చేతితో రాకూడదు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ సబ్జెక్ట్ తెలియనప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఏమి తీసుకోను. నాకు అలవాటు లేదు. అసలు నేను ఏమి తాగనంటే బజార్కి పోతే అలవాటు లేదు. గమ్మును వచ్చేది. మా ఇంట్లో మా అమ్మ తిట్టేది నన్ను, ఏదైనా బంధువులు ఇంటికి పోయి ఏం తీసుకున్నావు అంటది. ఏం తీసుకోవాలి, ఏమ్మా తీసుకోవాలి, ఎందుకా పోయినాను, చూసినాను, మాట్లాడినాను, వచ్చినాను, పోరాయన ఏదైనా ఒకటి తీసుకుని ఇచ్చుండొచ్చు కదా, గమ్మును పోకూడదు నాయన అంటే ఆమెకి ఇప్పుడు కూడా అడిగాను. ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఎందుకు ఆమె అలా చెప్పింది అనేది అప్పుడు తెలియదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలిసిందా. అప్పుడంతా చెప్తాం, ఏమో ఖాళీకి ఎందుకు పోవాలి, ఏదో ఒకటి తీసుకుపోతే కదా నాయన, బంధువులు ఇంటికి పోయినప్పుడు గమ్మున ఎట్టుపోతావు, ఏదో ఒకటి తీసుకుపోతేనే కదా వాళ్ళు కూడా మనకి గౌరవం ఉంటుంది అని గౌరవాన్ని గురించి చెప్పింది మా అమ్మ. కానీ ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత తెలిసింది దానికి ఇవ్వగలిగే గుణం ఉన్నవాడికి మాత్రమే ఇచ్చే గుణం కూడా ఏర్పడుతుంది, వచ్చే గుణం కూడా వస్తుంది అనేది ఇప్పుడు తెలిసింది నాకు. అవతల అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఖాళీ చేతులతో పోను, తిరిగి ఇంటికి వచ్చినా ఖాళీకి రాను, ఏదో ఒకటి తీసుకొని వస్తాను, ఏదో ఒకటి తీసుకొని పోతూ ఉంటాను. అంటే స్థాయి మారిపోతుంది అని చెప్తున్నాను. అంటే మన స్థాయి ఇవ్వగలిగే గుణం ఉన్న వాళ్ళకి ఖాళీకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఖాళీకి పోకండి, ఏదో ఒకటి తీసుకోండి, ఇంటికి వచ్చినా ఖాళీకి రాకుండా ఏదో ఒకటి తీసుకురండి, మనం స్థాయి మారిపోతుంది, మనం మంచి జీవితంలో అడుగు పెడతాం. మనం కూడా ఇవ్వగలిగే శక్తి మనకి ఇచ్చేదానికి విశ్వశక్తి కూడా ఏర్పడుతుంది, అవకాశ రూపంలో బోర్డు వస్తుంది, మనం మంచి స్థాయికి వెళ్తామని చెప్తున్నాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఖాళీకి వెళ్ళకండి, తిరిగి ఇంటికి వచ్చినా ఖాళీ, ఫ్రెండ్ ఇంటికైనా పోండి, పేషెంట్ ఇంటికైనా పోండి, ఒక ఫంక్షన్ దగ్గరికైనా పోండి, ఎక్కడికి పోయినా ఒత్తి చెల్తో పోకండి, మళ్ళీ ఇంటికి వచ్చినా ఖాళీగా రాకండి. చాలా పవర్ ఎక్కువ దీనికి. ఇవ్వగలిగేది ఇవ్వడం నేర్పించాలి, తేవడం నేర్పించాలి. ఎన్ఆర్ మైండ్ ట్రైనింగ్ ఇది. నువ్వేదో ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అన్నావంటే, నువ్వు ఎందుకు ఇవ్వాలంటే నీకెందుకు ఇవ్వాలి, నువ్వు ధనవంతులు అవ్వాలంటే నీకెందుకు ఇవ్వాలి, విశ్వశక్తి కూడా ఆలోచిస్తుంది. ఇవ్వగలిగే గుణం ఉన్న వాడికి ఇచ్చి ధనవంతుని చేసి పేదవాళ్ళకి 10 మందికి హెల్ప్ చేసే స్థాయిని చూపిస్తుంది అని చెప్తున్నాను. ఓకేనా? ఓకే. ఈ రోజు అప్రిమేషన్, నేను ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా వెళ్లకుండా ఏదో ఒకటి తీసుకొని ఇచ్చి, తిరిగి ఇంటికి వచ్చినా ఖాళీగా రాకుండా ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చి మంచి ధనవంతుడి జీవితాన్ని అనుభవించి నాకు మంచి అవకాశాలు ఏర్పడుతున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.